హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ Z Flip 4 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ప్రాసెసర్ పరంగా, డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, అన్నిటి పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి, మొబైల్ చూడడానికి ఎలా ఉంది, వీటన్నిటిని అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గెలాక్సీ Z Flip 4 మొబైల్. సో 8GB ర్యామ్, 256GB వేరియంట్లో అయితే ప్రజెంట్ నా చేతిలో ఉంది. మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో సీల్ బ్రేక్ చేసిన వెంటనే బాక్స్ లోపలనే మనకు పై వైపు మొబైల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. బాక్స్కి పై వైపు ఇంకొక కవర్ని ప్రొవైడ్ చేశారు కదా. ఈ కవర్లో మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు దీనికి సంబంధించిన టైప్ సి కేబుల్ని ప్రొవైడ్ చేశారు. సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక మొబైల్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని అంతటిని ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో ఈ కవర్ని అయితే మనం ఇలా ఫాస్ట్గా రిమూవ్ చేసేద్దాం. సో వావ్, చూడండి, మొబైల్ కవర్లో నుంచి రిమూవ్ చేసిన వెంటనే మొబైల్ అనేది చాలా అట్రాక్టివ్గా, స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది. మరి దీనిలో మనకు పైన 2 కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ LED ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇంకో సైడ్ సిమ్ ట్రైని ప్రొవైడ్ చేశారు. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్, కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్తో పాటు టైప్ సి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దీని ప్రత్యేకత, దీని సెకండరీ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇది ఒక ఫోల్డింగ్ ఫోన్ కాబట్టి ఫస్ట్ ఫోల్డ్ చేద్దాం. సో ఇలా ఫోల్డ్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు ఈ హింజ్ అనేది ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే కొంచెం చిన్న సైజులో అయితే వీళ్ళు అమర్చడం జరిగింది. ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో మరి నేను ఫోల్డ్ చేసిన వెంటనే మొబైల్ అనేది చాలా చిన్న సైజులోకి మారిపోయింది. సో మొబైల్ని మరి ఓపెన్ చేసి, ఆన్ చేసేసి, బూట్ చేసి, సెటప్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఇలా సామ్సంగ్ అని చెప్పేసి పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి ఈసారి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో నేను ఇక్కడ సామ్సంగ్ అని చెప్పేసి, అంటే బూట్ చేసిన తర్వాత సామ్సంగ్ సంబంధించిన లోగో అనేది ఈ సెకండరీ స్క్రీన్లో కూడా మనం రావడం గమనించవచ్చు. అంటే ఇక్కడ బూట్ అయ్యేది మనకు ఇక్కడ కూడా కనిపించేస్తుంది. సో ఇలా వెల్కమ్ అని వచ్చేసింది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాను నేను. మరి ఒకసారి ఈ సిమ్ ట్రైన్ కూడా బయటికి తీసి చూద్దాం. దీనిలో మనం ఎన్ని సిమ్స్ వేసుకోవచ్చు అనేది అయితే తెలిసిపోద్ది. దీనిలో మనం ఒక సిమ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు ఇంకోటి కావాలంటే ఈ సిమ్ లాగా అయితే దీన్ని యూజ్ చేయవచ్చు. సో సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి నేను డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసేసాను. ఎనేబుల్ చేసేసి మనం ఒకసారి మరి బ్యాక్ వెళ్ళిపోయి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన OS వర్షన్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ అపోర్ట్ ఫోన్లోకి వెళ్తే మనకు కనిపించేస్తుంది. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఏమైనా అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. 1 UI 4.1 అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో నాకు యూఎస్లలో 1 UI అనేది చాలా బాగా నచ్చుద్ది. సో చాలా క్లీన్గా ఉంటుంది, దాంతోపాటు చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎస్పెషల్లీ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఎక్సలెంట్ ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మన పోర్ట్రేట్ అని చెప్పేసి ఇవన్నీ రకరకాల మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే అల్ట్రా HD 60 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్లోకి వెళ్ళినట్టయితే డైరెక్టర్ వ్యూస్ అని చెప్పేసి, స్లో మోషన్ అని చెప్పేసి, అంటే స్లోమోలో, సూపర్ స్లోమోలో మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ ఇచ్చేసారు. సింగిల్ టేక్ ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. పోర్ట్రేట్లో కూడా మనము వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. డైరెక్టర్స్ వ్యూస్ని కూడా మనం దీనిలో ఎనేబుల్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఇక్కడ మనము ఎంత జూమ్ చేసేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంది. 10x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనము అల్ట్రా HD వీడియోస్ని 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. మరి ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఈసారి కెమెరాలో వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు 65% బ్రైటర్ పిక్సెల్స్ అయితే దీనిలో రావడం జరుగుతుంది. సో దాంతోపాటే ఆటో FPS ఉంది, ఎన్హాన్స్డ్ OIS ఉంది. అయితే దీనిలో మనకు VDIS సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ టైం Z Flip 3లో మనకు ఆ ఫీచర్ ఉండదు, ఓన్లీ OIS మాత్రమే ఉండే, VDIS లేకుండే. ఈసారి VDIS ఇచ్చేస్తారు. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేసిన కారణంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు, అంటే హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కాంబినేషన్ కారణంగా చాలా మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతూ ఉంటాయి.
ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పోర్ట్రేట్లో రికార్డ్ చేస్తున్నాను సెల్ఫీ వీడియో. సో మరి మన బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి మనం మాత్రమే ఫోకస్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్ మనం యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ మొబైల్ యూజ్ చేసి మనం డ్యూయల్ వీడియోస్ని కూడా రికార్డ్ చేయొచ్చు. బ్లాగింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుద్ది. సో మనం ఆ డ్యూయల్ వీడియోని ఇక్కడ నుంచి స్విచ్ కూడా చేయొచ్చు. సో దీనికి సంబంధించిన క్లారిటీ, స్టెబిలిటీ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్ మరి మొబైల్లో మనకు ఫ్లెక్స్ మోడ్ ఉంది. సో ఈ ఫ్లెక్స్ మోడ్ కారణంగా చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఈ నార్మల్గా ఉంది కదా, సో ఈ స్టేట్లో నుంచి ఫోన్ని ఇలా పెట్టేసిన తర్వాత యాక్చువల్లీ నాకు ఏంటంటే ఇక్కడ ఏం ఫోటో క్యాప్చర్ చేయాలో అదంతా ఈ స్క్రీన్ పైన కనిపించేస్తుంది. దాంతోపాటు దీనికి సంబంధించిన కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి. సో ఈ విధంగా నేను ఫోటో క్యాప్చర్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుద్ది. దాంతోపాటే అంటే ఇప్పుడు ఇది నాకు బ్యాక్ క్యామ్లో ఉంది కదా, సో మరి నేను సెల్ఫీ క్యామ్లోకి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నేను ట్యాప్ చేసేస్తే చూడండి నాకు సెల్ఫీ క్యామ్ ఓపెన్ అయిపోయింది. నేను ఇలా హ్యాండ్ చూపించాను అనుకోండి, ఆటోమేటిక్ నాకు ఇక్కడ ఒక ఫోటో అయితే క్యాప్చర్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు ఎంత క్లారిటీతో ఉండే ఫొటోస్ క్యాప్చర్ అవుతున్నాయో. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇంతకుముందు క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ని కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచే స్వైప్ చేసుకుంటూ ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. సో ఈ ఫ్లెక్స్ మోడ్లో మనకు దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ అనేవి ఇలా ఉంటాయి. సో మరి ఈ ఫ్లెక్స్ మోడ్లో మనం ఏదైనా యాప్ యూస్ చేసేటప్పుడు పైది కిందికి రావాలి, కింది స్క్రీన్ పైకి రావాలంటే కూడా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఈ పోర్ట్రేట్ మోడ్, దాంతోపాటు వీడియో మోర్ ఇవన్నీ ఉంది సారా. సో ఇదంతా స్క్రీన్ అనేది నాకు కిందికి వచ్చేసేసింది, ఆప్షన్స్ అనేవన్నీ పైకి వచ్చేసేసాయి. సో ఆ విధంగా కూడా మనం దీన్ని మార్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నేను ట్యాప్ చేస్తే అది పైకి వచ్చేస్తుంది, ఇది కిందికి వచ్చేసేస్తుంది. అయితే ఈ ఫ్లెక్స్ మోడ్ అంటే ఓన్లీ కెమెరానే కాకుండా మనకు చాలా రకాల యాప్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటిని కూడా మనం ఈ ఫ్లెక్స్ మోడ్లోకి మార్చుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు నాకు స్క్రీన్ ఉంది చూసారా, సో ఈ స్క్రీన్ కూడా నాకు పైన కింద రెండు వేరులాగా రావాలి అంటే మల్టీ టాస్కింగ్ చేయడానికి కూడా ఇది నాకు యూజ్ అవుద్ది. ఫ్రెండ్స్ మరి మనం ఈ ఫ్లెక్స్ మోడ్లో ఏదైనా వేరే యాప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దీనిలో మనకి ల్యాబ్స్ అని చెప్పేసి ఉంటుంది. ల్యాబ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లెక్స్ మోడ్ ప్యానల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ యాప్స్ ఫ్లెక్స్ మోడ్లో రన్ అవ్వాలి అనేది వాటన్నిటిని అయితే మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైనా ఒక వీడియోని సెర్చ్ చేసేటప్పుడు కూడా చూడండి, ఇక్కడ నాకు కింది నుంచి ఇలా పైకి మూవ్ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టు. సో మనకు నచ్చిన వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇలా ట్యాప్ చేసేసి ఇలా ఫ్లెక్స్ మోడ్లో అయితే ప్లే చేసుకోవచ్చు. కింద మనకు దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపించేస్తూ ఉంటాయి, మిగతా అంతా మనకి ఇక్కడ పైన కనిపించేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి పైన నాకు వీడియో అనేది ప్లే అవుతూనే ఉంది. దాని తర్వాత కింద నేను మొత్తం ఇలా స్క్రాల్ చేసుకుంటూ నాకు కావాల్సిందంతా నేను వెతుక్కుంటున్నాను. అంటే ఒకటేసారి మనం మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంప్రూవ్డ్ పోర్ట్రేట్ మోడ్ అయితే దీనిలో మనకు కవర్లో అయితే ప్రొవైడ్ చేశారు. మరి కవర్ స్క్రీన్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ట్యాప్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది, ట్యాప్ చేసిన వెంటనే ఆఫ్ అయిపోతుంది. మనకు వచ్చిన నోటిఫికేషన్స్ అనేవి వాటన్నిటిని మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసేసుకోవచ్చు. సో మనం ఇట్లా స్వైప్ చేసినప్పుడల్లా మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, మనం పెట్టుకున్న నోటిఫికేషన్స్ అనేవి చూడవచ్చు. దాంతోపాటు డేట్ అయినా కానివ్వండి, దాంతోపాటు డిఫరెంట్ వెడ్జెట్స్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ప్లస్ బటన్ ప్రెస్ చేసి సో వెదర్కి సంబంధించిందైనా కానివ్వండి, లేకపోతే షెడ్యూల్ సంబంధించిందైనా కానివ్వండి, మనకు వచ్చే కాల్స్ అయినా కానివ్వండి, వాటన్నిటి మనం ఇక్కడ నుంచే ఎడిట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఫీచర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మన కవర్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వాటిని మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఈ క్లాక్లోకి వెళ్ళినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. వీటన్నిటిని అయితే మనకు నచ్చింది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని అప్లై చేశాను, అప్లై చేసి దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేసేస్తే చూడండి నేను అక్కడ ఏదైతే పెట్టుకున్నాను యానిమేషన్ అదే ఇక్కడ రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనకు ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉంది, దాంతోపాటు డేట్ ఏంటి, టైం ఏంటి, అవన్నీ అయితే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలా అన్ని రకాల ఫీచర్స్ మనం ఈ సెకండరీ స్క్రీన్ నుంచి అయితే కంట్రోల్ చేయవచ్చు. దాంతోపాటు ఈ కవర్ స్క్రీన్ మనం చేంజ్ చేయొచ్చు అని చెప్పాను కదా సెట్టింగ్స్లోకి వెళ్ళి. దాని బదులు ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టి మనకు నచ్చిన స్క్రీన్ ఏదైతే ఉంటుందో, కవర్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇలా ఈజీగా ఇక్కడ నుంచి ట్యాప్ చేసి పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు పైనుంచి కిందికి స్వైప్ చేసినట్టయితే మీరు వైఫై ఆన్ చేయడం, దాంతోపాటు ఫోన్ని మ్యూట్ చేయడం, బ్లూటూత్ ఆన్ చేయడంతో పాటు ఇట్లా టార్చ్ని ఆన్ చేయడం లాంటి ఫీచర్స్ అయితే ఇక్కడ నుంచే చేయొచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్ మనం ఈ కవర్ స్క్రీన్ నుంచే ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పాను కదా. దానికోసం మనకి పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని డబుల్ ట్యాప్ చేసామనుకోండి, 2 సార్లు ప్రెస్ చేసామనుకోండి, ఇదైతే ఓపెన్ అయిపోద్ది. దాంతోపాటే ఇక్కడ మనకు చూడండి ట్యాప్ టు షాట్ అని చెప్పేసి అంటుంది. సో ఇక్కడ నుంచే మనం ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన Galaxy Z Flip 4లో బీస్పోక్ ఎడిషన్ అని కూడా దొరుకుద్ది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పైన కింద సేమ్ కలర్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా మనకు 2 వేరు కలర్లో ఉండే విధంగా కూడా మనకు బీస్పోక్ ఎడిషన్లో అయితే దొరుకుద్ది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫాస్ట్గానే పనిచేస్తున్నాయి. ఇక్కడ నేను ట్యాప్ చేసిన వెంటనే ఫాస్ట్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్లాక్ చేసేసింది. ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్గా మనము దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఐ క్యాచింగ్ డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. మీ చేతిలో కనుక ఈ మొబైల్ ఉంటే పక్కా అటెన్షన్ అనేది మొత్తం మీ వైపే ఉంటుంది. ఈ మొబైల్ ఏంటి అని చెప్పేసి పక్కా మిమ్మల్ని అయితే అడుగుతారు. సో అలాగైతే ఉంది దీని డిజైన్ అనేది. సో మరి ఈ హింజ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ హింజ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి ఓన్లీ 1.2 mm మాత్రమే
ఉంది. దీని సైజ్ బాగా తక్కువ చేశారని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ బెజిల్స్ గురించి మాట్లాడితే స్లిమ్ బెజిల్స్ ఉన్నాయి. 0.3 mm హారిజాంటల్ బెజిల్స్ మాత్రమే ఉన్నాయి. వర్టికల్ గురించి మాట్లాడితే 0.8 mm ఉంది. సో అలా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్గా దీని ఫామ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడినట్టయితే కంపాటబిలిటీ, పాకెటబిలిటీ, స్టైలిష్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్, కాంట్రాస్ట్ లెవెల్స్, దాంతోపాటే వీవింగ్ యాంగిల్స్ అయినా కానివ్వండి, డీప్ బ్లాక్స్ అయినా కానివ్వండి, చూడొచ్చు మీరు చాలా ప్రాపర్ కనిపించేస్తున్నాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటే మనకు ఈ సెకండరీ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మనకు చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. అవన్నిటి గురించి నేను ఇంతకుముందే మీకు చెప్పేసాను. దీనిలో మనకు 120 హెడ్స్కి సంబంధించిన అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. 1 నుంచి 120 హెడ్స్ వరకు ఇది కవర్ చేసుకుంటా అన్నట్టు. దాని కారణంగా మనకు లాంగర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 3700 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఓన్లీ 30 minutesలో 50% ఇది ఛార్జ్ చేస్తుంది 25 watts ఛార్జర్ తోటి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇంత ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి 65 watts 120 watts ఛార్జర్ అవసరం లేదు. 3700 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకు 25 watts ఛార్జర్ ఇచ్చేసినా సరే 50 minutesలో 30% ఇది ఛార్జ్ చేస్తుంది. దాంతోపాటు మనకు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ 2.0 అయితే ప్రొవైడ్ చేశారు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో దీని కారణంగా మనకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. CPU పరంగా, NPU పరంగా, GPU పరంగా, నెట్ పరంగా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక గేమ్ కూడా నేను మీకు ఆడి చూపిస్తాను. సో మరి మనం దీనిలో గేమ్ ఆడి చూద్దాం. చూడండి, మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎంత అద్భుతంగా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. చాలా స్మూత్గా అయితే ఇది పెద్ద గేమ్ని కూడా హ్యాండిల్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసేస్తుంది. సో మనకు రిచ్ గ్రాఫిక్స్ అయితే దీనిలో రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా ల్యాగ్స్ లేకుండా చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయడం గమనించవచ్చు మీరు. ఫ్రెండ్స్, చూసారుగా Z Flip 4కి సంబంధించిన అన్బాక్సింగ్. మరి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, దీని డిస్ప్లే చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటే ఈ హింజ్ ఏదైతే ఉంటుందో దీని సైజ్ అనేది తక్కువ చేశారు. ఈ సెకండరీ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దాని స్క్రీన్ సైజ్ని పెంచేసి కొత్త ఫీచర్స్ని దీనిలో యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కెమెరా పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, బ్యాటరీ బ్యాకప్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. దాంతోపాటే మనకు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే కొత్త ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ దీని డిజైన్ మనం చెప్పాల్సిన అవసరమే లేదు. మన చేతిలో ఉంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు పక్కా జనాలు మనన్నే చూస్తారు. సో ఎవరైతే మన వైపే అటెన్షన్ ఉండాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ నచ్చుద్ది. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.